నాగపంచమి సందర్భంగా ఈరోజు సాయిబాబా అమలవాడిలో గల సంతోష్ మాత టెంపుల్లో ఉన్నాము. ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల్లో భక్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఏంటంటే ఇది ఆడపడుచులకు ప్రత్యేకమైన పండుగ. జంట నాగుమాం దగ్గరకు వచ్చి పుట్ట దగ్గరకు పోయి పాలు పోసి పేలాలు వేసి కరికలు తీసుకొని ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అన్నదమ్ములకు అక్క చెల్లెలందరూ కలిసి కాళ్ళు కడుగుతారు. ఇది ప్రత్యేకమైన పండుగ ఆడపడుచులకు. అందరికీ ధన్యవాదాలు. సంవత్సరాల నుంచి సాయిబాబా మందిరం ఉండే, ఆ మందిరం నుంచి ఇప్పుడు వెంకటేశ్వర గుడి, సంతోష్ మాత గుడి, జంట నాగులు, మన శివుంది, అన్ని విధాల మంచి సౌకర్యమైంది. మంది వస్తున్నారు పోతున్నారు. అవి మాకు మంచి అనిపించింది. ఇక్కడ వచ్చిన నుంచి మేము కూడా వస్తున్నాం పోతున్నాం. నాగుల పంచమి గురించి ఆడపిల్లలు వస్తుంటే కళ్ళు కడుగుతారు, జంట నాగులకు పాలు పోస్తారు. వచ్చి వాళ్ళు మనకు తోచిన మనం పెట్టాలి ఆడపిల్లలకు. ఆడవాళ్ళందరూ పుట్ట దగ్గరికి పోయి పాలు పోసి పసుపు కుంకుమ పాలు ప్యాలాలు అన్నీ నాయకులకు సమర్పించి ఇంటికి వచ్చి అన్నదమ్ములకు కళ్ళు కడుగుతారు. అది సాంప్రదాయం. ఆరోగ్యపరంగా ఆవు పాలతోని కళ్ళు కడిగితే కళ్ళకు మంచిది, అందుకని కళ్ళు కడుగుతారు. జై శ్రీమన్నారాయణ. మన అమల్వాడిలో గల శ్రీ సంతోష్ మాత సాయిబాబా దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన అర్చకుడిని శ్రీభాష్యం కృష్ణమాచార్య నేను. అయితే గత 50 ఏళ్ళ నుండి మనకి ఇక్కడ సంతోష్ మాత సాయిబాబా దేవస్థానం ఉన్నది. అయితే మొన్న 2021 నుంచి డిస్మెంటల్ చేసి ఆలయము ఒక 4 సంవత్సరాలు పునర్నిర్మాణం గావించబడినది. మొన్న ఏప్రిల్ 4వ తారీఖు నుండి ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ ఆలయానికి చాలా విశేషమైనటువంటి గుర్తింపు ఉన్నది. పూర్వంలో ఈ సంతోష్ మాత ఆలయానికి చాలామంది వస్తారు. ఎక్కడెక్కడ నుంచి అంటే వివిధ గ్రామాల నుంచి, మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, ఇక్కడ మిట్టపల్లి, ఆర్మూరు, బోధను, బైన్స అన్ని గ్రామాల నుంచి మనకు సంతోష్ మాత దగ్గరికి విశేషమైనటువంటి భక్తులు వస్తారు. అలాగే ఇందులోపట మొట్టమొదటిగా మనకు నైరుతి భాగంలో గణపతి, తర్వాత దత్తాత్రేయ సహిత షిరిడి సాయిబాబా, సంతోష్ మాత, లక్ష్మీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, శివ పంచాయత సమేత ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఇత్యాది దేవతలు నెలకొల్పబడ్డాయి. ఈరోజు ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి నుంచి మనకు ఆడపడుచులకు విశేషమైనటువంటి పండుగలు ప్రారంభమవుతాయి. శ్రావణ మాసంలో విశేషమైన పండుగలు. మన గుడికి ప్రత్యేకమైనటువంటి అలంకరణ విశేషం ఏమిటంటే, ప్రతి గుడిలో ఆషాఢ మాసంలో మనకు బోనాలు కానీ శాకాంబరి అలంకరణ కానీ ఇటువంటి చేస్తారు. కానీ మా దేవాలయం లోపల, సంతోష్ మాత దేవాలయం లోపల కేవలం శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజే
శాకాంబరి అలంకరణ చేస్తాం. తర్వాత రెండో శుక్రవారం గాజుల అలంకరణ. మూడో శుక్రవారం ఇప్పుడు మనకు కరెన్సీ అంటే నోట్లతోని అమ్మవారికి అన్ని రకాల నోట్లతోనే అలంకరణ చేయబడుతుంది. అలాగే రాఖీ పున్నము రోజు అమ్మవారి యొక్క జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా అమ్మవారికి విశేషమైన అలంకరణ, ఉదయం నుంచి అభిషేకాలు, తర్వాత అన్ని రకాల పూలతో అలంకరణలు, తర్వాత అమ్మవారికి డోలారోహణం అంటే తొట్ల వేయడం జరుగుతుంది అమ్మవారికి. ఆ విధంగా మళ్ళీ 4వ శుక్రవారం తమలపాకులు దూది వస్త్రంతో అలంకరణ. 5వ శుక్రవారం అన్ని చీరలతోని అన్ని రకాల చీరలతోని అరటి పండ్లతోని అలంకరణ చేయబడుతుంది. ఈ శ్రావణ మాసంలో విశేషమైన కార్యక్రమాలు దేవాలయం నిర్వహించబడతాయి. అలాగే ఈరోజు నాగుల పంచమి. నాగుల పంచమి అంటే ఆడపడుచులకు విశేషమైనటువంటి పండుగ. ఇదొకటి, రాఖీ పున్నం ఒకటి. అక్క తమ్ముడు అన్న చెల్లెలకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తోబుట్టువులు కళ్ళు కడగడం చేయడం, మళ్ళీ తర్వాత రాఖీ పున్నం రోజు రాఖీగా రక్షాబంధన చేయడం, ఇది ఆడపడుచులకు విశేషమైన పండుగలు ఇవి. ఈరోజు మన దేవాలయంలో కింది భాగంలో కూడా సంతాన నాగేంద్రుని కొలుపబడ్డాది. విశేషంగా ఉదయం 6 గంటల నుంచి భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఆ సంతాన నాగేంద్రునికి పంచామృత అభిషేకాలతో కొలిచి అభిషేకంను చేసి మమ్మలను మా కుటుంబాలని అలాగే మా అన్నదమ్ముల కుటుంబాలను కూడా చల్లగా దీవించు తండ్రి అని చెప్పి ఆ నాగేంద్రుడు వేడుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.